పూర్వం హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూదేవిని సముద్రం లోపల దాచిపెడతాడు. దానితో భూదేవి ఈ రాక్షసుడు నుండి నన్ను కాపాడండి అని శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలోకి మారి సముద్రంలోకి వెళ్లి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి హతమారుస్తాడు. అప్పుడు వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూమిని ముందు ఏ స్థానంలో ఉందో తిరిగి అదే స్థానంలో ఉంచుతాడు. తరువాత వరాహ అవతారం నుండి విష్ణువు అవతారంలోకి మారిపోతాడు. విష్ణువు, భూదేవి ఒకరికొకరు ఇష్టపడతారు. వారిద్దరూ సంధ్యా సమయంలో కలిసినందుకు నరకాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. భూదేవి తండ్రి అయిన జనక మహారాజు నరకాసురుడిని విద్య, బుధులను నేర్పించి పెంచుతాడు. అలా అతడు ప్రాగ్జ్యోతిష్పురం దేశానికి రాజా అవుతాడు. ద్వాపరయుగంలో నరకాసురుడికి బాణాసురుడితో స్నేహం కుదురుతుంది. వీరిద్దరి స్నేహం వలన బాణాసుడిలోని చెడు గుణాలన్నీ నరకాసురుడికి వస్తాయి. ప్రజలను, మునులను పీడించసాగుతాడు. దానితో వశిష్ఠ మహర్షి నరకాసురుడికి నీవు నీ తల్లి చేతిలో మరణిస్తావు అని శపిస్తాడు. నరకాసురుడి బాధలు భరించలేక మునులు, గంధర్వులు శ్రీహరిని వేడుకుంటారు. వారి మోర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా నరకాసురుడి తల్లి భూదేవి సత్యభామగా జన్మిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను కూడా యుద్ధంలో పాల్గొనేలా చేసి తన కుమారుడైనటువంటి నరకాసురుడిని సత్యభామ సంహరిస్తుంది. అలా చతుర్దశి రోజు నరకాసురుడు మరణించినందుకు చెడుపైన మంచి గెలిచిందని దీపాలు వెలిగించి బాణాసంచా పేల్చి దీపావళి జరుపుకుంటారు. అలానే ఇంకొక చరిత్ర కూడా ఉంది. రాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని రాముడు, సీత, లక్ష్మణుడు కలసి తిరిగి అయోధ్యకు బయలుదేరుతారు. శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్య ప్రజలంతా దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారదోలుతారు. అప్పటి నుండి మనం దీపావళి పండగను జరుపుకుంటున్నాము.